హాయ్ వ్యూవర్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ప్రకంపన సృష్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. వయసు భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా ఒకళ్ళేమిటి ఇద్దరేమిటి ఎంతోమంది ఇప్పుడు ఈ కరోనా వైరస్ మహమ్మారిన పడి కొంతమంది మరణించారు, మరి కొంతమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ఈ కరోనా వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత బయటపడడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతూ ఉంది. దీనివల్ల ఎక్కువ మంది అల్లాడిపోతూ ఉన్నారు. మరి దీనికి సొల్యూషన్ ఎలా ఏంటి అన్నప్పుడు, ఆల్రెడీ డిసీజ్ ఉంది అని తెలిసినప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ అందించుకుంటాం. కానీ డిసీజ్ రాకముందే మనకు వస్తున్నట్టుగా ఎలా కనుగొనాలి ఏంటి అన్నప్పుడు, దానికోసమే ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ఒకటి చేశారు. ఈ ఐఐటి మద్రాస్లో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యూజ్ వేరబుల్స్తో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నటువంటివి ఉంటే ఎవరికన్నా కనుక ఉంటే అవి ముందుగానే కనిపెట్టి ఒక రిస్ట్ బ్యాండ్ని తయారు చేశారు. ఈ రిస్ట్ బ్యాండ్ తయారు చేసే దానికి సంబంధించేసి వీళ్ళ ప్రాజెక్ట్ కొంతమందికి నచ్చి దాదాపు 22 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మొత్తం కూడా ప్రొసీజర్ అంతా స్టార్ట్ అయిపోయింది, ప్రొడక్షన్ అంతా కూడా నడుస్తూనే ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటయ్యా ఈరోజు అన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ఈ రిస్ట్ బ్యాండ్ల వల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న వేలో కరోనా రావడానికి ముందే అలర్ట్ కాబోతూ ఉన్నారు. ఎలా ఏంటి అన్నప్పుడు ఇది ఏం చేసిద్ది అంటే, మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ని ముందుగానే ఇది పసిగడుతుంది. తర్వాత మన గుండె యొక్క వేగాన్ని ఇది ఆల్రెడీ ముందు పసిగడుతుంది. దీనివల్ల మన బాడీలో చేంజెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్పేస్తాయి. అంతేకాకుండా మనకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఎక్కడన్నా ఈ ఆరోగ్య సేతు యాప్ యూజ్ చేస్తుంటారు కదా, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అలర్ట్స్ అన్ని కూడా ఇది మనకు అందిస్తూ ఉంటుంది, అప్డేట్ ఇస్తూ ఉంటుంది. దీని త్రూ వచ్చేసి స్మార్ట్ ఫోన్కి అటాచ్ చేసుకోవచ్చు, దీన్ని తర్వాత బ్లూటూత్ ద్వారా కూడా దీన్ని పని చేయించుకోవచ్చు. ఇక మనకి దగ్గరలో కనుక కంటైన్మెంట్ జోన్లో ఉన్న హాట్స్పాట్లు ఉన్న అవన్నీ కూడా ఇది మనకి అప్డేట్ ఇస్తుంది. ఎలా అయ్యా అంటే, యూజర్ డేటా అంతా కూడా ఒక రిమోట్ సర్వర్లో నిక్షిప్తమవుతూ ఉంటుంది. దానికి గాను ఈ మ్యూజ్ వేరబుల్స్ వాళ్ళు అప్డేటెడ్ వర్షన్ని యూజ్ చేయబోతున్నారు. దీనివల్ల డేటా అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ప్రాపర్ వేలో కూడా వీళ్ళ దగ్గర సర్వర్లు అనేది నిక్షిప్తమైంది. దీనితో మనం ఏదైతే ఒక రిస్ట్ బ్యాండ్ పెట్టుకుంటామో, మన టెంపరేచర్ పెరిగినా సరే మనకి అలర్ట్స్ అనేవి వస్తుంటాయి మొబైల్కి, అండ్ దేనికైతే డేటా కనెక్ట్ చేసి ఉంటామో ఆ సర్వర్లో కూడా ఇది నిక్షిప్తం అయిపోతూ ఉంటుంది. సో ఆబ్వియస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్గా స్టేట్ గవర్నమెంట్కి ఆల్రెడీ లింక్ దీన్ని ఇస్తారు. కాబట్టి ఎవరికి టెంపరేచర్ లెవెల్స్ పెరుగుతూ ఉంది, వాళ్ళు ఎక్కడ ఉంది, వాళ్ళ హార్ట్ బీట్ ఎంత ఉంది, తర్వాత బాడీ ఆక్సిజన్ లెవెల్స్ అసలు ఎంత ఉంది ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. ఆక్సిజన్ లెవెల్ తెలుస్తుంది, టెంపరేచర్ తెలుస్తుంది, అదేవిధంగా హార్ట్ బీటింగ్ తెలుస్తుంది. ఇవన్నీ తెలియటం ద్వారా ఏంటి, అబ్నార్మలా నార్మల్ అని తెలుస్తుంది. అబ్నార్మల్ సిచ్యువేషన్కి వెళ్తున్నారు అని తెలియగానే ఇమీడియట్గా వారు ఎక్కడ ఉన్నారు ఏంటో ట్రేస్ చేసేసి హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరుగుతుంది. తద్వారా త్వరగా రికవర్ అవడం అని జరుగుతుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న వేలో కరోనా లక్షణాలను ముందుగానే పసిగట్టడం ద్వారా చాలా మంది మనం కాపాడిన వాళ్ళు అవుతాం. తర్వాత ఈ రిస్ట్ బ్యాండ్ కాస్ట్ మరి ఎంత ఏంటన్నప్పుడు చాలా తక్కువని వీళ్ళు చెప్తున్నారు. కేవలం 3,500 రూపాయలు ఈ రిస్ట్ బ్యాండ్ అనేది ఉంటుంది. ఈ ఆగస్టు నాటికల్లా 70 దేశాలకు గాను దీన్ని సప్లై చేయబోతూ ఉన్నారు. మొదటి స్టేజ్లో భాగంగా ఇవి 2 లక్షలు ఉత్పత్తి చేయబోతున్నారు. 2022 నాటికి 10 లక్షల రిస్ట్ బ్యాండ్లు ఉత్పత్తి చేయడానికి వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికైతే వీరి దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెంచర్ క్యాపిటలిస్ట్ కావచ్చు, ఏంజల్ క్యాపిటలిస్ట్ కావచ్చు, ఏంజల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వీరికి ఇచ్చినంత 22 కోట్లే. ఇంకా ఎక్కువ మొత్తానికి ఇచ్చినట్టయితే ఇంకా బెస్ట్ వేలు మేము నెంబర్ ఆఫ్ ఇది ప్రొడక్షన్ అనేది మేము స్టార్ట్ చేస్తాం, అందిస్తాం అనేది చెప్తున్నాం. సో కన్క్లూజన్ వన్ వర్డ్ అండి, ఎక్కడో ఉండరు మేధావులు, ఎక్కడ ఉండరు ఈ దేశాన్ని బాగుపరిచేటువంటి గొప్ప గొప్ప నిపుణులు, వారంతా కూడా యూనివర్సిటీలను ఉంటారని చెప్పడానికి ఐఐటి మద్రాస్ ఒక ఉదాహరణ. ఈ ఐఐటి మద్రాస్ చదివిన కొంతమంది కలిసి ఈ మ్యూజ్ వేరబుల్స్ అనేటువంటి ఒక దాన్ని నెలకొల్పడం జరిగింది, రిస్ట్ బ్యాండ్ కంపెనీ. దీని ద్వారా యూజర్ డేటా కూడా నిక్షిప్తం చేసేసి రిమోట్ సర్వర్లో ఉంచేసి మనకి అప్పుడు అప్డేట్ ఇస్తుంది, ప్రభుత్వ డేటాబేస్కి అప్డేట్ ఇస్తుంది, అండ్ మనకి స్మాల్ మెసేజ్ కూడా ఇవ్వడం ద్వారా మనం అలర్ట్ అవుతాం. సో కన్క్లూజన్ వన్ వర్డ్, మనకి ఎప్పుడు ఎలా ఏముంది అన్నది ఎవరో ఏదో చెక్ చేసిన అవసరం లేకుండా మనకి అన్ని అప్డేట్ ఇచ్చే విధంగా ఒక రిస్ట్ బ్యాండ్ లాంటిది ఇస్తుంది. మన టెంపరేచర్, హార్ట్ బీట్, అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా ఇది అప్డేట్ చేస్తుంది. నిజంగా ఇటువంటి ప్రోడక్ట్ అనేది మద్రాస్ సైడ్ నుంచి వాళ్ళు తయారు చేయడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అండ్ వాళ్ళు ఏదైతే తయారు చేసే త్వరలోనే ఆగస్టులోనే మార్కెట్లోకి రాబోతుంది. కాస్ట్ కూడా తక్కువ అంటూ ఉన్నారు. సో అది ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనల్ని మనం కాపాడుకోవచ్చు.